తోటకాష్టకము 2వ శ్లోకం. కరుణావరుణాలయ పాలయ మాం భవసాగర దుఃఖ విదూన హృదం రచయాఖిల దర్శన తత్వవిదం భవశంకర దేశిక మే శరణం. ప్రతిపదార్థం. కరుణావరుణ ఆలయ. కరుణ అనే నీటికి నిలయమైనవాడా, దయాసముద్రుడా. పాలయ మాం, నన్ను రక్షించుము. భవసాగర దుఃఖ విదూన హృదం. సంసారమనే సముద్రంలోని దుఃఖాలచేత పీడించబడుతున్న హృదయం గలవానిని నన్ను రచయ, చేయుము, అనుగ్రహించుము. అఖిల దర్శన తత్వవిదం. సమస్త శాస్త్రములకు, దర్శనములకు సంబంధించిన పరమార్థాన్ని తెలిసినవానిగా భవ, కమ్ము, ఉండుము. శంకర దేశిక, ఓ శంకర ఆచార్య, గురువుగారు. మే, నాకు. శరణం, దిక్కు, శరణు. తాత్పర్యం. ఓ దయాసముద్రుడవైన శంకర గురుదేవా, ఈ జనన మరణ రూపమైన సంసార సముద్రంలో ఎదురయ్యే అంతులేని దుఃఖాల వల్ల నా హృదయం ఎంతో కలత చెంది పీడించబడుతోంది. అటువంటి నన్ను నీవు రక్షించు. నాపై కరుణ చూపి నన్ను సమస్త శాస్త్రాలలోని నిగూఢార్థాలను, పరమ సత్యాన్ని తెలిసిన విజ్ఞానిగా తీర్చిదిద్దు. ఓ శంకర దేశిక, నీవే నాకు శరణు. విశేషం. ఈ శ్లోకంలో తోటకాచార్యులవారు గురువును 2 విషయాలు కోరుతున్నారు. రక్షణ, పాలయమాం, లౌకిక దుఃఖాల నుండి విముక్తి. జ్ఞానం, తత్వవిధం, కేవలం కష్టాల నుండి బయటపడటమే కాకుండా సకల శాస్త్రతత్వాన్ని బోధించి తనను జ్ఞానిగా మార్చమని ప్రార్థిస్తున్నారు.